వీరింట్లోనే అద్దెకుంటున్నారు. 300 చదరపడుగులున్న ముక్కాలు పీట సైజు పోర్షన్ కి రెంట్ కంట్రోల్ నామ్స్ ప్రకారం 600 తీసుకోవాలి. కానీ వీరు 2000 రూపాయలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకో 100 పెంచారు కూడా. ఒక యూనిట్ కరెంట్ 2.5 రూపాయలు, కానీ వీరు 4 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. పాపం ఈవిడ, భర్త, కూతురు, కొడుకు నలుగురు కలిసి సంపాదించే దాంట్లో 3 వంతులు అద్దెకే వెళ్లిపోతోంది. మిగిలిన ఆ కాస్తలోనే రేషన్ కొట్టు బియ్యంతో, చారుతో, కూరతో, ఒక్క గ్లాసు పాలతో అర్ధాకలితో జీవిస్తున్నారు. అయ్యా, నేను కూడా రోజు కూలీ చేసుకుని కష్టపడి పైకొచ్చినోడ్ని. నేను పడ్డ కష్టం జనం పడకూడదని ఎక్కువ పార్సల్ కట్టి తక్కువ అద్దెలకిచ్చి ఓ సమాజ సేవమలే చేస్తున్నారయ్యా. నేను చెప్పినట్టు రెంట్ కంట్రోల్ మీరి 10 పైసలు కూడా తీసుకోలేదయ్యా. వీరు అద్దె ఎక్కువ తీసుకున్నందుకు రుజువుగా రసీదు ఏమైనా ఉందా? రసీదు లేదండి, చీటీలో రాసిచ్చారు. అచ్చు వేసిన బిల్లు, రెవెన్యూ స్టాంపు, సిగ్నేచర్ లేకుండా ఈ చీటి ముక్కన ఎవిడెన్స్ గా ఎలా కన్సిడర్ చేస్తాం రానర్? వీళ్ళ ఇష్టానికి ఏదో అమౌంట్ ఫిల్అప్ చేసి తీసుకొచ్చుండొచ్చుగా. మన దేశంలో అద్దె వసూలు చేసే వాళ్ళు ఎవరు సవ్యంగా